ఇవాళ రేపు పోరగాళ్ళు నవ యువకులు అంటాం కదా, అదే ఉడుకు రక్తంలో ఉన్నోళ్ళని ఎవరినైనా అరే నాయన ఈ గాలి దుమారులు అడ్డమైన తిరుగుళ్ళు దోస్తులతో సోపతులు బంద్ చేసి బుద్ధిగా అమ్మ నాయనకు వనుకొచ్చే పని ఏదైనా పబ్లిక్కు సేవ చేసుకుంటే ఏదైనా నీ కాళ్ళ మీద నువ్వన్నా నిలబెడతట్టు ఏమన్నా పని చేసుకొని బతుకురా నాయన అని అంటే నువ్వేంది నాకు చెప్పేది, నేను యంగు జవాన్ జోష్ అని చెప్పుకుంటా 24 గంటలు సోషల్ మీడియాలో వండుకుంటా ఫోన్లో తలకాయలు పెట్టుకొని అట్టా సెల్ఫీలు దిగుకుంటా ఓ రీల్స్ మీద ఎగబడుకుంటా పానాల మీదకి తెచ్చుకుంటున్నారు చాలా మంది కదా పని చేతగాక. ఇక ఇప్పుడు ఈ తాతను చూస్తే ప్రతి ఒక్కరికి ఆదర్శమయ్యా. ఈ తాత ఏంది, ఈ తాత కథ ఏంది, అసలు ఈయన చరిత్ర పురాగా తెలవాలి, అసలు ఎందుకు ఈ వార్త చెప్పినో మీరే చూడండి. జీవితంలో చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది, నేను సెల్ఫ్గా బతకాలి, సెల్ఫ్గా ఉండాలి, కాయ కష్టం ఏదొచ్చినా కూడా నాకు నేను బతకాలి, నేను ఎవరి మీద డిపెండ్ కాను, నాకంత దౌర్భాగ్యం దరిద్రం పట్టదు, నేను ఎందుకు ఒకరి మీద ఆధారపడాలి, వాడెవడు వీడెవడు నాకెవ్వడు లేడు, నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రిని, నన్ను నేనే పోషించుకుంటా, నా రోజు శక్తి ఉన్నది, నేను సమర్థున్నా అనుకుని చాలా మంది అంటారు కదా. ఈ మాటలన్నిటికీ నిలవెత్తు నిదర్శనం ఎవలనంటే ఇగో ఈడ కనబడుతున్నటువంటి తాత. ఈ తాత వయస్సు అచ్చరాల 120 సంవత్సరాలయ్యా. 120 సంవత్సరాలు ఉన్నా కూడా తాతనే ఇప్పటికీ సొంతంగా కష్టపడి అయిన పైసలను ఆయననే సంపాదించుకుంటాడు, ఉత్తగా ఖాళీగా ఉండడు. లడ్డూలు ఆయన చేతులతో స్వయంగా ఓపిక తెచ్చుకొని ఆయననే లడ్డూలు తయారు చేసి అమ్ముతుంటాడట. ఇంకా అంతేనే కాదు, నేను ఈ వయసులో కూడా నేను మానసిక ఆనందంతో ఉన్నా, నేను చాలా సంతోషంగా ఉన్నా, నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నా, నాకు ఎవ్వరు అవసరం లేదు, నాకు నేనే అవసరం, నాతో నాకే అవసరం అని తాత మాట్లాడుతున్న మాటలకు కాన్ఫిడెన్స్ తోని కళ్ళు చెమర్చినంత పని అయితే ఆయన నవ్వు చూస్తుంటే. ఇవాళ రేపు యువత అనే పేరుతోని అమ్మనైనా ఇచ్చిన పైసలను ఆగం చేసి బండి కొని అడ్డగోలుగా రోజు టార్చర్ పెట్టుకుంటా బలాదూరుగా తిరిగే ప్రతి ఒక్కరు కూడా ఈ తాతను చూసి నేర్చుకోవాలి.